మంగళవారం భువనగిరి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ప్రజాపాలన కళాయాత్ర ప్రచార వాహనాన్ని జిల్లా కలెక్టర్ హనుమంతరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. మంగళవారం భువనగిరి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ప్రజాపాలన కళాయాత్ర ప్రచార వాహనాన్ని జిల్లా కలెక్టర్ హనుమంతరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన కళాయాత్ర సమాచార జిల్లా పౌర సంబంధాల అధికారి ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక కళాకారులతో వాహనాన్ని ప్రత్యేకంగా ఫ్లెక్సీ బ్యానర్లతో సిద్ధం చేయడం జరిగిందన్నారు. ప్రజా విజయోత్సవాలు ఈ నెల 19 నుంచి డిసెంబర్ 7న యాదాద్రి భువనగిరి జిల్లాలలోని మున్సిపాలిటీలు మండలాలలోని ఆయా గ్రామాలలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీలలో భాగంగా మహాలక్ష్మి, ఇందిరా మహిళా శక్తి, గృహజ్యోతి, రైతు రుణమాఫీ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, యువతకు ఉద్యోగ అవకాశాలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, స్కిల్ యూనివర్సిటీ, రెసిడెన్షియల్ స్కూల్స్, స్వయం సహాయక సంఘాలపై ప్రచారం చేయనున్నామన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలలో 2 టీములుగా ఏర్పడి మున్సిపాలిటీలోని ఆయా వార్డులలో ప్రతి మండలం, గ్రామాలలో తెలంగాణ సాంస్కృతిక కళాకారులచే TSS ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల అధికారి యు అరుంధతి, అడ్మినిస్ట్రేషన్ అధికారి జగన్మోహన్ ప్రసాద్, కార్యాలయ సిబ్బంది, తెలంగాణ సాంస్కృతిక కళాకారులు తదితరులు పాల్గొన్నారు. కళాకారుల పక్షాన స్వాగతం సుస్వాగతం సార్. మరి సార్ కళా ప్రేమికులు మాకు తెలుసు, హైయర్ కేర్ డిపార్ట్మెంట్ లో కూడా కమిషనర్ చేసినా కూడా మరి ఎంతో కళాకారుల పట్ల ఎంతో ప్రేమగా ఉండే మా సార్ మా కలెక్టర్ రావడం మా అందరికి కూడా సంతోషం. మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చి మరి జెండా ఊపి పరిపాలనాధికారి గారు కూడా స్వాగతం. మరి జెండా ఊపి ఈ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలంలో చేపట్టినటువంటి అనేక మరి అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి వివరించాలని రాష్ట్ర ప్రభుత్వ పాట పాడింది కుమారే మల్లో పినవలి ఆటలాడింది పల్లె గడపలో. రేవంత్ రెడ్డి పాలనలో నా తెలంగాణలో